Students, coming to the technologies class, we will learn about the math objects. Math object methods are used to perform mathematical functions. Here, you are viewing a table contains various functions which are used to perform various mathematical functions. The first function is ABS. The ABS function returns absolute value of a given integer. Let us take an example in HTML editor. Here in this notepad file, I specified a script tag, and in between this, I write the statement document.write of a math.abs of -10. Here, math.abs of -10 indicates if it is a -10 or +10, whatever it may be, it returns the value 10. Just it will give the value of a given numerical, whether it is -10, +10, whatever it may be, it will give a result as number. This 10 is a output. Okay, and next one is a cos returns the arc cosine of x in radians. So just replace the ABS with a cos of 10 and refresh the notepad editor. Observe what will happen. It returns arc cosine value of 10. Just refresh the document. So it gives nan a cosine of 0 and save it and again execute it. Okay, and now a sine. So example is, so this is 1.570. This is arc cosine of 0 and again a sine, and a sine of 0 is 0, and next one is like this. This is arc cosine, and this is a sine, and next one is a tan. Just replace the a sine to a tan and execute the output. Just refresh the browser. This is also 0, and next one is a tan, a tan. So a tan of 0, this is also 0, and the next one is next a tan 2 y by x returns the arc tangent of the quotient of its arguments. Yes, a tan 2 y by x 1 by 2. Just observe what will happen. A tan nan, it returns nan, and the next one is ceiling. It returns x rounded upwards to the nearest integer. Ceiling కి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 2, 2.1 and so on, 2.5 and so on, 3 and so on, 3.1 and so on, 3.5 and so on, 4. Okay, just CAL, ceiling of 2.3. Refresh. So 2.3, it returns 3 value.
ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిటర్న్స్ ఎక్స్ రౌండెడ్ అప్వర్డ్ టు ది నియరెస్ట్ ఇంటీజర్. 2 తర్వాత మనకి నియరెస్ట్ ఇంటీజర్ ఎవరున్నారు? 3 ఉంది. సో ఇక్కడ నేను 2 తర్వాత ఏమి ఇచ్చినా సరే 2.3 కానీ 2.5 కానీ ఏమి ఇచ్చినా సరే అక్కడ అదేం తీసుకుంటుందంటే దీని తర్వాత ఇంటీజర్ ఏముంది? 3 ఉంది. సో 3 రిటర్న్ చేస్తుంది. అంటే 2.1 నుంచి 2.9 మధ్యలో ఏ ఇంటీజర్ ఇచ్చినా సరే మనకి 3 రిటర్న్ చేస్తుంది అనమాట. అయితే మనకి రౌండ్కి సీలింగ్కి తేడా ఉంది. రౌండ్ ఏం చేస్తుందంటే 0.5కి అటువైపు ఇటువైపు అని చూసుకుంటుంది. మనం ఇచ్చిన వాల్యూ 2.5 కానీ 2.5 ఎక్కువ ఉంటే కనుక 3 రిటర్న్ చేస్తుంది. 2.5 లోపల అయితే కనుక 2 రిటర్న్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ సీలింగ్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీంట్లో 2.3 అని ఇచ్చినప్పుడు ఏం రిటర్న్ చేస్తుందంటే మనకి 3 రిటర్న్ చేస్తుంది అనమాట. ఇట్ రిటర్న్స్ వాల్యూ యాజ్ 3. నెక్స్ట్ కాస్. సో కాస్ వాల్యూ వస్తుంది మనకి. దీంట్లో math dot cos of 0, cos 0 వాల్యూ రిటర్న్ చేస్తుంది. cos 0 1 రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్పోనెన్షియల్. ఈ పవర్ మన వాల్యూ, ఈ పవర్ వాల్యూ మనకు రావాలనుకుంటే కనుక ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఇస్తుంది అనమాట. exp ఆఫ్ 2 అని ఇచ్చాం. సో ఇస్తే కనుక అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది మనకి? సో 7.3905. సో ఈ పవర్ 2 అనమాట. ఈ పవర్ 2 వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది దీంట్లో. సో దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్పోనెన్షియల్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అనమాట దీంట్లో. exp of 2. Next one is the floor. Ceiling is opposite to floor. It returns rounded downwards to the nearest integer. ఇందాక 2.3 ఇచ్చినప్పుడు దానికంటే గ్రేట్ ఇంటీజర్ ఏదైతే ఉందో, బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏదైతే ఉందో రిటర్న్ చేస్తుంది. అంటే 3 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే 2 రిటర్న్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ ఆఫ్ 2.4 ఇచ్చాను. ఫ్లోర్ ఆఫ్ 2.4 అన్నప్పుడు ఇది 2 రిటర్న్ చేస్తుంది. ఈవెన్ 2.9 ఇచ్చినా సరే మనకి 2.9 ఇచ్చినా సరే మనకి ఏం రిటర్న్ అవుతుంది? 2 రిటర్న్ అవుతుంది. కానీ సీలింగ్లో అలా కాదు. 2.1 నుంచి 2.9 మధ్యలో ఏ వాల్యూ ఇచ్చినా సరే 3 రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అప్వర్డ్ ఇంటీజర్ ఎవరంటే 3, డౌన్వర్డ్ ఇంటీజర్ ఎవరంటే 2. సో ఫ్లోర్ ఏం చేస్తుందంటే మొత్తం డెసిమల్ వాల్యూని తీసేసి మనకి ఆ నియరెస్ట్ బ్యాక్వర్డ్ ఇంటీజర్ ఏదైతే ఉందో అది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఫ్లోర్ సీలింగ్ కూడేటువంటి తేడా. సో 2.9 ఇచ్చినా సరే ఫ్లోర్లో మనకి 2 రిటర్న్ చేస్తుంది. ఈవెన్ 2.1 ఇచ్చినా సరే సీలింగ్లో ఏం చేస్తుందంటే 3 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ లాగ్ 2 లేదా లాగ్ 1. సో లాగ్ 2 ఆర్ లాగ్ 1 వాల్యూ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం లాగ్ ఆఫ్ అని ఇవ్వాలి. సో 0.6931. ఓకే, ఇది లాగ్ 2 వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాక్స్ ఆఫ్ XYZ అండ్ సో n. ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత ఆ సిరీస్ ఆఫ్ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ 10, 20, 15, 5, 75 అని చెప్పేసి ఒక 5 నెంబర్స్ నేను ఇవ్వడం జరిగింది. దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉంది 75. సో 75 రిటర్న్ చేయాలి ఈ నెంబర్. సో దిస్ ఈజ్ 75. కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇచ్చిన తర్వాత ఆ సిరీస్ ఆఫ్ నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బిగ్గెస్ట్ నెంబర్ని మనం రిటర్న్ చేయడం కోసం మ్యాక్స్ ఆఫ్ అనేటువంటి ఫంక్షన్ని, మెథడ్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. సో అదే లోయెస్ట్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి? మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. సో మిన్ ఆఫ్ ఏముంది? 5 మనకి మినిమం వాల్యూ కాబట్టి ఈ మినిమం వాల్యూ రిటర్న్ అవుతుంది, 5 రిటర్న్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్స్ అండ్ మిన్. ఇక్కడ మిన్లో ఏం చేస్తుందంటే 5 రిటర్న్ అవుతుంది.
And next one is POW, it returns the power of x power y. 2 cube, 3 cube, 2 power 4, 2 power 5 ఇలాగా దాని యొక్క వాల్యూని మనం రిటర్న్ చేయాలంటే కనుక పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ ఇవ్వాలి. POW పవర్ ఆఫ్ 2, 3 అన్నప్పుడు 2 క్యూబ్ 8 రిటర్న్ చేస్తుంది. 2, 3 ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ 8. అదేవిధంగా 2 power 5 అన్నాం అనుకోండి, 2 into 2 into 2 into 2, 2 power 5 అనమాట. సో 32 రిటర్న్ చేస్తుంది. సో ఇలాగా 2 ఇక్కడేమో బేస్ అవుతుంది, 5 ఏమో పవర్ అవుతుంది అనమాట. సో 2 power 5 మనకి రిటర్న్ చేయాలంటే POW ఆఫ్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఇక్కడ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ర్యాండమ్. ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ ర్యాండమ్ నెంబర్. సో మనకు ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయాలనుకుంటే కనుక ర్యాండమ్ అనేటువంటి మెథడ్ని ఇస్తాం దీంట్లో. సో ప్రతిసారి సేమ్ నెంబర్ రాదు, ర్యాండమ్ నెంబర్ మారిపోతుంటుంది మనం రిఫ్రెష్ చేసినప్పుడల్లా అది. సో దిస్ ఈజ్ అ ర్యాండమ్ నెంబర్, ఇట్ విల్ గివెన్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఓఎస్ రిటర్న్ చేస్తుంది అనమాట ఈ ర్యాండమ్ నెంబర్ని. అండ్ నౌ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ ద రౌండ్. ఈ రౌండ్, సీలింగ్, ఫ్లోర్ మూడింటికి మధ్యన ఒక చిన్న రిలేషన్ ఉంది. సీలింగ్ ఏం చేస్తుంది, 2 between 3, ఈ 2, 3 అంకెల మధ్యన ఏ డెసిమల్ వాల్యూ ఇచ్చినా సరే 3 రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే బిగ్గెస్ట్ ఇంటీజర్ నియరెస్ట్ ఇంటీజర్ అదే కాబట్టి. అదే ఫ్లోర్ తీసుకుంటే నియరెస్ట్ స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే 2 కాబట్టి 2.1 నుంచి 2.9 మధ్యన ఏమి ఇచ్చినా సరే 2 రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ రౌండ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే 0.5కి ముందుందా తర్వాత ఉందా అనేది చూసుకుంటుంది. సో 2.3లో 2.3 2.5 కంటే చిన్నది కాబట్టి 2 రిటర్న్ చేస్తుంది, దీంట్లో 2 రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా మనం 2.5 ఇచ్చామనుకోండి, 0.5 కానీ 0.5 కన్నా ఎక్కువ కానీ ఉంటే కనుక 3 రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 0.5ని క్రైటీరియా కింద తీసుకుంటుంది. తీసుకుని 0.5 ఆర్ 0.5 కంటే ఎక్కువ ఉంటే కనుక మనకి బిగ్గెస్ట్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. అంటే సీలింగ్, ఫ్లోర్ కలిపినటువంటి ఫంక్షన్ ఎవరంటే రౌండ్ ఆఫ్ అనే ఫంక్షన్ అనమాట. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది 0.5 వాల్యూ. సో ఆ 0.5కి ముందుందా తర్వాత ఉందా అనేటువంటి చూసుకుని ఆ ఇంటీజర్ రిటర్న్ చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ సైన్, ట్యాన్. సైన్ వాల్యూ, ట్యాన్ వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే కనుక మనం సైన్ అని ఇస్తాం. మ్యాథ్ డాట్ సైన్. సో సైన్ 90, 0.89. సో ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ సైన్ వాల్యూ. సో అవుట్పుట్ ఏంటి, 0.89. నౌ స్క్వేర్ రూట్. ఒక ఎక్స్ వాల్యూకి మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే కనుక స్క్వేర్ రూట్ ఇస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ SQRTలో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే అంత 2 అనమాట. ఆ 2 రిటర్న్ చేయడం కోసం మనం SQRT ఆఫ్ 4 అని ఇస్తాం. అదేవిధంగా SQRT ఆఫ్ 16 అంటే 4 రిటర్న్ అవుతుంది, 4 రిటర్న్ అవుతుంది. సో ఒక నంబర్ యొక్క స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక మ్యాథ్లో SQRT అనేటువంటి ఫంక్షన్ని ఇస్తాం అనమాట దీంట్లో, స్క్వేర్ రూట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాన్ వాల్యూ. ట్యాన్ 90. సో ట్యాన్ 0 కావాలనుకుంటే కనుక ట్యాన్ ఆఫ్ 0 అని ఇస్తే కనుక ట్యాన్ 0. సో 0 రిటర్న్ చేస్తుంది అన్నమాట దీంట్లో. tan 0, it returns 0. So these are the mathematical functions which we use in JavaScript in HTML. Okay, so ఇక్కడ కాస్ వాల్యూని కానీ సైన్ వాల్యూని కానీ ట్యాన్ వాల్యూని కానీ ఇక్కడ ఏ tan 2 ఉంది. సో ఇది మనకి ఇక్కడ మనం చూద్దాం, ఏ tan 2 దానికి అవుట్పుట్ రాయాలి కాబట్టి ఏ tan 2 నేను మంచిది. ఓకే, సో ఇలాగా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని ఫ్లోరు, సీలింగు, తర్వాత స్క్వేర్ రూట్, పవర్ ఆఫ్, మ్యాక్సిమం, మినిమం ఇలాంటి వాటిని కనుక్కోవడం కోసం
ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సీలింగ్, ఫ్లోర్ అండ్ రౌండ్ ఆఫ్. సీలింగ్ అనేటువంటిది రెండు ఇంటీజర్ల మధ్యన బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ బిగ్గెస్ట్ ఇంటీజర్ ని రిప్రజెంట్ చేస్తుంటుంది. అంటే ఒక టూ ఇంటీజర్స్ మధ్య ఉండే ఏ డెసిమల్ వాల్యూ ఇచ్చినా సరే 2 అండ్ 3 బిట్వీన్ లో మనకి 2.1, 2.3 అప్ టు 2.9 లో ఏమి ఇచ్చినా సరే 3 రిటర్న్ చేస్తుంది. బట్ ఫ్లోర్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ అనమాట. 2 నుంచి 3లో ఏ డెసిమల్ వాల్యూ ఇచ్చినా సరే 2 రిటర్న్ చేస్తుంది. ఫ్లోర్ అంటే నియరెస్ట్ స్మాల్ ఇంటీజర్. బట్ రౌండ్ ఆఫ్ వచ్చేసరికి ఏంటంటే సీలింగ్ ఫ్లోర్ కలిపింది అనమాట. దీంట్లో ఏం జరుగుతుంది, 0.5 కి ముందుందా చిన్నదా లేదా 0.5 కంటే ఎక్కువ 0.5 అని చెక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 మధ్యలో 2.5 ఇచ్చారనుకోండి మీరు, 0.5 కాబట్టి 3 రిటర్న్ చేసేస్తుంది. 0.5 వచ్చినా 0.5 కంటే ఎక్కువ ఉన్నా సరే రౌండ్ ఆఫ్ చేసేసి 3కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. 0.5 కంటే తక్కువ ఉంటే కనుక 2 రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంకా పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ కామా వై అని రిటర్న్ తీసుకున్నప్పుడు ఎక్స్ పవర్ వై మనం రిటర్న్ చేస్తాం అనమాట. తర్వాత రౌండ్ అయింది. స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ లో ఒక నెంబర్ కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం స్క్వేర్ రూట్ అనేటువంటిది ఉపయోగిస్తుంటాం. సో ఇదంతా కూడా మనకి మ్యాథ్ అనేటువంటి క్లాస్ లో ఉంటుంది. మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కి మనం ఎస్టిఆర్ అనే స్ట్రింగ్స్ తీసుకుని మనం ఉపయోగించాం. మ్యాథ్ కంటే పర్టికులర్ గా మనం వాల్యూ విడిగా తీస్తాం. మ్యాథ్ అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు వీటిని ఉపయోగించి ఆ ఫంక్షన్ పారామీటర్ కింద తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్రతి మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్ కి కూడా ప్రతి మ్యాథమెటికల్ ఫంక్షన్ మెథడ్ ని ఉపయోగించేటప్పుడు కూడా మ్యాథ్ డాట్ అని చెప్పి మనం ఇవ్వాల్సి ఉంటుంది. బికాస్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ కంటెంట్ ఫ్రమ్ మ్యాథ్ క్లాస్. సో మ్యాథ్ అనేటువంటి క్లాస్ నుంచి ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఉపయోగిస్తుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ mathematical objects or mathematical object methods in JavaScript. Thank you.